లాంగ్ టైం ఆయన మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే, తన ఫ్రెండ్ ఒక ఆయన ఐఐటి నుంచి ఆయన ప్రొఫెసర్ వచ్చాడు. సో మై ఫాదర్ వాస్ ఆస్కింగ్ ఏమైనా బాబు మీ ముగ్గురు పిల్లలు ఉండే కదా ఏం చేస్తున్నారని. సో ఆయన చెప్పాడు మా పెద్ద అబ్బాయి చాలా ఇంటెలిజెంట్, ఐఐటి చదువుకున్నాడు, వాడు కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మరి రెండో అబ్బాయి ఉండాలి కదంటే రెండో అబ్బాయి ఎయిమ్స్ లో డాక్టరు అన్నాడు. మరి మూడో అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఇట్లా ఆలోచించుకొని వాడికి అంతా పాడలు పట్టున్నాయి, చెడలు పట్టున్నాయి, జైలుకు పోయి వచ్చిన గంట గూండాలతో తిరుగుతాడు, వాడిని రాజకీయాలు పంపారనుకుంటున్నాను అన్నాడు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి రాజకీయాలు రావాలి. వి నీడ్ గుడ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్. గుడ్ పీపుల్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేది ఈరోజు జూబ్లీస్ ప్రజలు అది ఆ తీర్పు ఇవ్వకూడదు. డబ్బు ఉన్నదనో, మ్యాన్ పవర్ ఉందనో, మజిల్ పవర్ ఉందనో, మనీ పవర్ ఉందనో వాళ్ళు కాదు కదా పాలిటిక్స్ నడిపేది. పాలిటిక్స్ నడపాల్సింది ఇంటలెక్చువల్స్, పాలిటిక్స్ నడపాల్సినది ఎడ్యుకేటెడ్ పీపుల్, పాలిటిక్స్ నడపాల్సిన పాలిష్ పీపుల్. ఇలిటరేట్ పొలిటీషియన్స్ ఉన్నారు లేదని కాదు, కానీ దే ఆర్ వెరీ గుడ్. అటువంటి ఒక పొలిటికల్ సిస్టమ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు జూబ్లీస్ ప్రజలకు ఒక అవకాశం వచ్చింది టు షో టు పీపుల్ దట్ వీఆర్ నాట్ బి విల్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై మనీ పవర్, విల్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై మజిల్ పవర్, బట్ వీ విల్ ఓట్ ఫర్ డెవలప్మెంట్. ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎజెండా.